శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చ నరోత్తం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. మోహనవాణి శ్రోతగా భక్త మహాశయులకి అలాగే సంగీత రసిక ప్రియులకి అందరికీ కూడా ఉపాధ్యాయ వెంకటేశ్వరులు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఒక రామదాస్ కీర్తన ఒకటిను, తర్వాత ఒక హిందీ సాంగ్ ఏ షామ్, అది కట్టి పతంగ దాంట్లో వచ్చి అది కిషోర్ కుమార్ పాడిన పాట కూడా తర్వాత వాయిస్తాను. మొట్టమొదట రామదాస్ కీర్తన వాయిస్తాను, భద్రాచల రామదాస్ది. అది ఏమిటి అంటే, ఇది రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా. ఇది ఏమిటి అంటే, మీ అందరికీ ఒక్క విషయం మనవి చేయాలి. అన్నమాచార్య కీర్తనలు అంతకంటే ముందర ఇవన్నీ కూడా అన్నమాచార్య కీర్తనలకు కూడా శ్రీ రాళ్ళబల్లి అనంత కృష్ణ గారు, తర్వాత నేదురు కృష్ణమూర్తి గారు కలిపి చెరుకు 15 కీర్తనలు రాశారు. దాంట్లో మనవి కూడా చేశారు అందరికీ. బాబు త్యాగరాజు గారి కీర్తనలు ఎలా అభివృద్ధి చెందాయో, దేశవ్యాప్తంగా వచ్చాయో, అందరూ కలిపి ఇదే బాణిలో ఇదే కీర్తనలు అందరూ పాడండి అని చెప్పంటే మన వాళ్ళు అతిథిదాట్లో ఉపయోగించారు. గొప్ప గొప్ప మహానుభావులు విద్వాంసులు అందరూ కూడా వేరే వేరే అదే కంపోజిషన్ని వేరే వేరే రాగాల్లో పాడేశారు. ఇప్పుడు అలాగే రామదాస్ కీర్తనలు కూడా మంచా జగన్నాథరావు గారు కొన్ని చక్కగా రాశారు, వాయించారు. ఆయన వీణ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ కూడా గురువుగారు పెద్ద ఆయన ఆ పుస్తకాలు రాశారు. దాంట్లో చేసిన కూడా చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. అయినా కానీ ఇది మరి దానికి కారణాలు మనం చెప్పలేము ఎందుకు రాశారంటే, అన్నీ మూల ప్రచారాన్ని పొందింది. ఇప్పుడు దీంట్లో నేను వాయించబోయేది ఒక్కసారి పాడి వినిపిస్తాను, ఆ చరణాలు కూడాను. ఈ రామభద్ర రారా అన్నది ఇది శంకరాభరణంలో నేను విన్నాను. నేను పక్క వాయిద్యాలు నిజామాబాద్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి వాయించాను. ఇక్కడ అలాగే చిక్కడబల్ల వెంకటేశ్వర టెంపుల్లో కూడా వాయించాను. ఇదే రాగంలో తర్వాత చాలా రాగాల్లో విన్నాను, కానీ నేను ప్రాక్టీస్ వాటిలో చేయలేదు. ఇదే ఎప్పుడో చాలా కాలం క్రితం చేసిన, ఇప్పుడు వాయిద్దామని అనిపించింది. సరే ఈరోజు చేస్తున్నాను అన్నమాట. ఇది మార్చి నెల 21వ తారీఖు శుక్రవారం నాడు. అందరూ కూడా ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడాను. ముందర ఏం చేస్తానంటే పాట పాడతాను, పల్లవి అనుపల్లవి, తర్వాత చరణం పాడిన తర్వాత అప్పుడు వైలిన్ మీద అదే వాయిస్తాను. శ్రీ గురుభ్యో నమః. పల్లవి ఏంటంటే, రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా. అసలు యాక్చువల్గా ఉంటుంటే, రామభద్ర రారా రామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా. అది పల్లవి. అనుపల్లవి ఏంటంటే, ముద్దు ముద్దుగరగనవ మోహన గరారా నిద్దం పూచే కిళ్ళవాడ నీరజాక్షరారా రామభద్ర రారా శ్రీరామచంద్ర రారా తామరసలోచన సీతా సమేత రారా. ఇంకో చరణం. చుంచుర వీరేకతో నీ సొంపు జూతురార పంచదార చిలక నాతో బలుకుదూరార పట్టరాని ప్రేమ నా పట్టుకున్నార గట్టిగా కౌసల్య ముద్దు పట్టి వేగ రారా రామభద్ర రారా రామచంద్ర రారా. నిన్ను మానలేనురా నీలవర్ణ రారా కన్నుల పండువుగా కందు కన్న తండ్రి రారా అందెలు మూవల చేత సందడింపరారా కుందన పువ్వు అమ్మాయంతో అందగడరారా రామభద్ర రారా.
ఆకర్షణ ముజ్జగములకు నాది మూల బ్రహ్మరార గజ్జల చప్పుళ్ళ గల్లు గల్లు ఉన్నరా. మళ్ళీ పాడతాను. ముజ్జగములకు నాది మూల బ్రహ్మరార గజ్జల చప్పుళ్ళు గల్లు గల్లు మనరార సామగానలోల నాది సామగానలోల నా చక్కనయ్యార రామదాసు నెలిన భద్రాద్రివసరార సామగానలోలం నా చక్కనయ్యార రామదాసు నెలిన భద్రాద్రివస రార రామభద్ర రార శ్రీరామచంద్ర రార తామరసలోచన సీతా సమేత రార.
వాహనం